శ్రీమాత్రే నమః. ఈ రోజుల్లో చాలా మందికి కుంకుమ యొక్క విశేషం తెలియదు. కొంతమంది పెట్టుకోవట్లేదు, కొంతమందికి పెట్టుకోవడానికి నామోషి, ఇంకొంతమందికి పెట్టుకుంటే ఆ ప్రదేశంలో దురద వస్తోందనో, లేదంటే ఆ కుంకుమ రకరకాల రంగులతో తయారు చేయబడి మచ్చ వస్తోందనో ఇటువంటి కారణాలు చెప్తున్నారు. కొంతమంది అయితే ఇంట్లో కుంకుమార్చన చేసుకుంటున్నాం కానీ పురుగులు పట్టేస్తోందండి, ఇలాంటి రకరకాలైన కారణాలు చెప్తున్నారు. ఈరోజు ఈ వీడియోలో మనం కుంకుమ అసలు పురాతన పద్ధతిలో ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలాగే కుంకుమ పెట్టుకోవడం వలన ప్రధానమైనటువంటి విశేషం ఏమిటి అనేటువంటిది ఈరోజు తెలుసుకుందాం. ఈ ప్రదేశానికి ఆజ్ఞాచక్రము అని చెప్పి ఉంటుంది. ఈ ఆజ్ఞాచక్రం 2 దళాలతో కూడినటువంటిదే ఉంటుంది. ఈ ప్రదేశమే ప్రతి మనిషిని ఆకర్షిస్తుంది, అలాగే వికర్షిస్తుంది కూడా. మనం ఏ మనిషినైనా చూడగానే చూసేటువంటిది ముఖంలో ఈ కళ్ళ భాగమే, అవే 2 దళాల కింద ఉండి అక్కడ ఆజ్ఞాచక్రంతో ఉంటుంది. దానివల్లే మనకి దృష్టి దోషాలు వచ్చిన, నరదృష్టి అంటాం కదా, ఇవన్నీ కూడా ఈ ఆజ్ఞాచక్రం ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుగురించి ఆ ఆజ్ఞాచక్రాన్ని ఎప్పుడూ కూడా రక్తవర్ణమైనటువంటి కుంకుమతో నింపి ఉంచాలి అని చెప్పి పూర్వం మనకి బొట్టు అనేటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల ఆజ్ఞాచక్రం ఎప్పుడు నిండిపోయి ఉంటుంది, ఎవరి దృష్టి దోషాలు మనకి రావు. అయితే ఈ రోజుల్లో అది వదిలేసి ఉంచడం వల్ల విపరీతమైనటువంటి మానసిక స్థితి ఏర్పడుతోంది. మనిషిలో క్రూరత్వం పెరిగిపోతుంది, మంచి ఏది చెడు ఏది అనేటువంటి తెలియకుండా పోతుంది ప్రధానంగా. అయితే ఈ కుంకుమని ఏ విధంగా తయారు చేసుకోవాలి శాస్త్ర ప్రకారం అంటే, పసుపు కొమ్ములు మీకు ఎంత అవసరం అవుతుందో, ఒక సంవత్సరంలో మనకు అవసరమయ్యేటువంటిది ఒక 1/2 కేజీ కుంకుమ, పోనీ 1 కేజీ, ఆ కేజీ పసుపు కొమ్ములు తీసుకుని దాని స్థితికి సంబంధించి ఎంతైతే ములగడానికి సరిపోతాయో అంత నిమ్మరసాన్ని తీసుకోవాలి. ఆ నిమ్మరసంలో కొద్దిగా సున్నాన్ని కొద్దిగా కలుపుకోవాలి. తర్వాత ఆ నిమ్మరసంలో ఈ పసుపు కొమ్ములు నానబెట్టాలి. రాత్రిపూట నిమ్మరసంలో పసుపు కొమ్ములు ఉంచడం, పగలు ఎండలో పెడుతూ ఉండడం. ఇలా ఆ నిమ్మరసం పూర్తిగా పసుపు కొమ్ముల్లో ఇంకిపోయేంత వరకు చేయాలి. చేసిన తర్వాత ఆ పసుపు కొమ్ముల్ని ఇంట్లో మిక్సీ ఆడుకున్నా, లేదంటే మిషన్కి పంపించి పొడి ఆడుకున్నా కూడా ఎర్రటి వర్ణంలో కుంకుమ వస్తుంది. ఆ కుంకుమ మీరు పూజలు చేసుకోవడానికి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి కుంకుమగా ఉంటుంది. అలాగే మీరు పెట్టుకున్నా కూడా ఎటువంటి చర్మ సంబంధమైన ఇబ్బందులు ఉండవు, అలాగే మీకు చాలా మంచి చేస్తుంది. ఈ ధర్మాన్ని తెలుసుకుని ఆచరించండి. కుంకుమ పెట్టుకోవడం పిల్లలకి నేర్పండి. సర్వేజన సుఖినో భవంతు.